అరే ఎందుకురా గట్ల ఎక్కి ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తా బాపు? ఊగినే ఏడుస్తానా? నువ్వు చేసిన పనులకే నాకు ఏడుపు తప్ప ఏం మిగిలింది? అదేంద్రు నీకు పార్టీ అప్పచెప్తిని, ఆస్తులిచ్చిని, ఇంతకన్నా ఏం కావాలి? ఎందుకంటవా ఇక నేను ఆ మోదీ మీటింగ్ లో రేవంత్ ఎట్లా మాట్లాడిండో చూసినావు కదా. మస్తుగా మాట్లాడిండు. తెలంగాణపై వివక్ష చూపడాన్ని ప్రశ్నించిండు. రాష్ట్రానికి ఏం కావాలనో అడిగిండు. నాయకుడు అంటే అట్లుండాలి. ఓ దిక్కు కొట్లాడుతున్నాడు, ఇంకో దిక్కు రాష్ట్రానికి ప్రాజెక్టులు అడుగుతున్నాడు. నేను కూడా గంతకంటే ఎక్కువనే మాట్లాడినా. ఎందుకు ఇప్పుడు గాయి గత్తర అవుతున్నావు? మోదీ తెలంగాణకు వస్తే ఫామ్ హౌస్ లో దాక్కున్నావు. ఎన్నడైనా గట్ట మాట్లాడినవాను? ఇది బాగున్నది సారు. మోదీతో మాట్లాడేంత ధైర్యం ఉన్నదా? రేవంత్ అన్న లెక్క మీరు మాట్లాడితే మీరు చేసిన స్కామ్లు మరుసటి రోజే బయటకు వస్తాయి. అందుకే మోదీని చూస్తే వణికిటోడు పెద్ద సారు. అరే రాజకీయాలన్నాక కొంత ఓపిక పట్టాలి. మనం విలీనం కావాలి కదా. ఏ నువ్వంటే అన్ని చూసినావు కాబట్టి ఓపిక పట్టు అంటావు. మరి నా సంగతి ఏంది బాబు? ఇక పార్టీని అప్పగిస్తే నాశనం పట్టిత్తివి, ఉల్టా నన్నే బెదిరిస్తుంటివి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నీకు చేతనైంది చేసుకో. ఆయన ఎక్కడికి పోతుందో అని అనుకుంటున్నావా? ఇల్లంతా ఒక రౌండ్ వేసి వచ్చి కూర్చుంటాడు, గంతే.